మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మ పాదుకలు జగన్మాత యొక్క పాదుకలు ప్రపంచాన్ని పరిపాలన చేస్తవి. ఇది ముమ్మాటికి నిజము 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 అని ముమ్మాటికి నిజం. ఇది మీరు గ్రహించలేకపోతున్నాం, మనం గ్రహించలేకపోతున్నాం. ఎక్కడ విగ్రహాలు పడుతున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు నేను ప్లే చేస్తాను. ఇప్పుడు అమ్మగారు సాక్షాత్తు ఇప్పుడు ఈ యొక్క ఆ విగ్రహంలో చూడండి ఎంత దివ్యమైనటువంటి దృష్టి పెట్టింది అమ్మ. ఒకసారి చూడంగానే ఏమైపోతుందో తెలుసునా, శరీరం అంతా కూడా పులకరించిపోతుంది. అంటే అమ్మ అరే ఎక్కడ చూస్తావురా నాన్న, ప్రపంచాన్ని కాదురా చూసేది, నీ ముక్కు పుటముల యందు, నీ నాసికా పుటముల యందు, నాసికాగ్రమునందు దృష్టి నిలుపు. ఆ దృష్టి నిలిపితే ఏమవుతుంది అని అంటే అప్పుడు ఆ నీ లోపల ఉన్నటువంటి ఆ పరంజ్యోతి స్వరూపము, ఆ పరమాత్మ నీకు కనపడుతుంది అని చెప్పి తాను ఇష్టంలో ఉండి మనందరికీ చూపించినటువంటి విగ్రహం అది. ఆ విగ్రహాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు, కళ్ళు మూసుకుంటే చాలు, ఆ పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. అంత ధ్యానిష్ట లోపల అమ్మగారు ఉన్నారు. ఎక్కడ చూచిన శృతి మహేశ్వరుడే అనే, ఎక్కడ చూచిన శృతి మహేశ్వరుడే మహేశ్వరుడు గురుత్తముడనెను. ఎక్కడ చూసినా కూడా ఏ వేదములను పరిశీలించినా కూడా గురు మహేశ్వరుడే గురువు అని చెప్పినారు. ఎక్కడ చూచిన మహేశ్వరుడే అనే గురుత్తము అని అన్నారు. మరి మనమేం ఏమైపోతున్నాము అనంటే టక్కరి మహంకృతిలో బడి తనువు నిక్కమంటి, ఈ టక్కరి మాయలలో బడి ఈ శరీరమే నేనని అహంకారపడుతూ ఉన్నాం. కానీ మా దిక్కువు నీవేయని, మా దిక్కువు నీవేయని, మా దిక్కువు నీవేయని నీ నామ జపము చేసి మా దిక్కే నీవు అని చెప్పి ఎవడైతే నామజపము చేస్తాడో మృక్కులు తీర్చి పిదప మోక్షము నీవు అవే విరధర్మజ అని మన చేత అమ్మగారు పద్మరాయించడం జరిగింది. ఎక్కడ చూసినా వేదము శృతి ప్రమాణములు ఎక్కడ చూసినా కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, ఈ ముగ్గురి స్వరూపం అమ్మగారు అని అనుకున్నప్పుడు, నీవు నమ్మిన గురువు అని అనుకున్నప్పుడు, మరి ఇతర మంత్రాలతో కానీ ఇతరమైనటువంటి శాఖలతో కానీ మనకేం పని? అంటే వద్దని కాదు, మళ్ళా అట్లా అని గర్వపడరాదు, అది కూడా అహంకారమే. అన్నిటిలో నేనున్నానని తెలుసుకున్న తర్వాత, నీలో ఉన్న పరమాత్మ నీకు తెలుసుకున్న తర్వాత అన్నిటిలో నేనున్నానని నిరహంకారుడవై జీవితాన్ని గడుపు, అంతేగాని అహంకార పడకు అని చెప్పి అమ్మగారు ఇచ్చినారు. ఈ ప్రపంచాన్నంతా కనుమూసి కను తెరిచినంత లోపల, అమ్మగారు కనుమూసి కను తెరిచినంత లోపల ఏమి చేయగలిగితే అంత చేయగలిగినటువంటి ఆ పరమాత్మ ఎట్లా ఉన్నది అని అంటే, ఏం సీను వచ్చినావా, ఏమైంది ఆశ్రమంలా, ఏమైంది ఏం లేదా, అంత మంచిగున్నది అట్లానా అట్లానా ఇట్లానా ఈయన ఈ సీన్ అని చెప్తారు తెలుసా, అమ్మ ఇగో మీకు తెలియదేమో కానీ ఇంత లక్షల మంది వచ్చిండ్రమ్మా జనం అన్నదానికి, అంత జనం వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు, అట్లానా అందరు వచ్చిండ్రా, అమ్మకు తెలియదా? ఇదే వ్యాసాశ్రమం గురించి ఒక కథనే ఉన్నది నిజంగా. ఇంత అయిన తర్వాత ఎవరో ఒకరు వచ్చిండ్రు కదా నాయన, వాళ్ళకి అన్నం పెట్టలేరంట, మరి అన్నం పెట్టకుండా ఆమెను ఎక్కడో పంపించిందంట కదా నాయన నేను అడిగిందంట అమ్మ. అడిగితే అప్పుడు వీళ్ళకి ఏమి అర్థం కాలేదంట. ఎవరు వచ్చిండ్రమ్మా అని అంటే, ఒకరు వచ్చిండ్రు నాయన, నేనే ఆ రూపంలో వచ్చినా కానీ మీరు అన్నం పెట్టలేదు కదా అని అన్నదట. అంటే అప్పుడు వెలిగిందట అందరికి చిట్ట చివరకు. మరి పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. అంటే ఆలోచన చేస్తే ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే అమ్మకు ఏదైనా తెలియదని మనం అనుకుంటాము, కానీ అమ్మకు తెలియనిదంటూ ఈ ప్రపంచంలో కలిగేది. కానీ అమ్మ తల్లి రూపంలో వచ్చింది, మాతృరూపంలో వచ్చింది కాబట్టి ఎంత దుర్మార్గుడు వచ్చినా కూడా ఒక్కసారి అమ్మ చెప్తుంది, కాదు ఇది కాదు నాయన ఇట్లా చేయాలని చెప్తుంది. అట్లా చేయాలని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వేమన్నావు, కాదమ్మా ఇది ఇట్లా చేస్తే బాగుండదు, అట్లా నాయన చేయండి, ఇట్లనే అన్నది తప్ప ఏ దేవతను కూడా, ఏ దేవుణ్ణి కూడా, ఏ దేవతను కూడా అమ్మవారు కించపరచలేదు. ఇటు ఎన్నో శాఖలు ఉన్నవి, ఎన్నెన్నో శాఖలు ఉన్నవి, కానీ ఏ శాఖను కూడా అమ్మవారు ఎప్పుడన్నా వద్దని అన్నదా? ఎప్పుడన్నా శివుని ఏమన్నది? ఒకసారి మేము అడిగినాం, అమ్మ శివాలయం ఏర్పాటు చేసిండ్రు, వెంకటేశ్వర ఆలయం ఏర్పాటు చేసిండ్రు, బ్రహ్మదేవుని గుడి ఏర్పాటు చేసిండ్రు, భవానీమాత గుడి ఏర్పాటు చేసిండ్రు, బసవేశ్వరుని ఏర్పాటు చేసిండ్రు, మరి ఇవన్నీ ఎందుకమ్మా? నీవే సర్వేష్, నీవే పరమాత్మవు కదా, ఇవన్నీ ఎందుకున్నవేనంటే అమ్మ నాకు
అవునా నాయన? నేను దేవుడినా? నేను సామాన్యమైనటువంటి నాయన. నాకు పరమేశ్వరుడు ఏమిచ్చినాడు? ఈ దేహం ఇచ్చినాడు కదా, ఈ దేహం వద్దు అని నేను మరణించాలని అనుకున్నా. ఏమనుకున్నా? మరణించాలని అనుకుని ఈ గుట్ట మీదకి వచ్చిన నాయన. కానీ ఆ దేవుడు నన్ను ఏం చేసిండు అంటే నాకు చావి లేదు. దేవుడు సావియకపోతే నీవు అభిషేకం చేస్తే ఏమనవు, నీవు నీళ్లు పోస్తే ఏమనవు, నువ్వు పెరుగు వేస్తే ఏమనవు, పాలు వేస్తే ఏమనవు, ఏమనకుండా నిక్షలంగా నీవు ఎట్లా ఉన్నావో ఎన్ని పదార్థాలు పెట్టినా శివుడు తింటాడా? ఏం తింటాడా? మరి ఆయనకి అన్ని ఆవాహన చేస్తాం. ఆవాహయామి సదా శివ సమర్పయామి, ఆవాహనం సమర్పయామి అని నీవే తింటున్నవే. అప్పుడు అమ్మ శివలింగం కాడ కూర్చొని అట్లా ఆలోచన చేసిందట. అమ్మ ఏమీ తినకుండా ఎవరితో మాట్లాడకుండా నీవు శిలారూపంలో ఎట్లా ఉన్నావో నన్ను కూడా గట్ల అని కోరుకున్నదట. అట్లా కోరుకొని నేను ఆ శివలింగం ముందు కళ్ళు మూసుకున్నాను ఆయన. అప్పుడు నా మనసు నిలిచింది. ఎన్ని గంటలయ్యిందో నాకే తెలియదు, ఎన్ని రోజులు అయిందో నాకే తెలియదు. అట్లా నేను నిరాహరణిగా మారినాను అని అన్నదమ్మ. కుడిలింగేశ్వర అంటే శివాయ గురవే నమః. నీవు ఎట్లున్నావో నేను అట్లా కావాలని కోరుకున్నది కాబట్టి అట్లా అయింది అమ్మ. అయిన తర్వాత కూడా నన్నే కొలవండి అని మాత్రం అమ్మ చెప్పలేదు. నాయన శివాలయంలో టెంకాయ కొట్టండి, వెంకటేశ్వరాలయంలో టెంకాయ కొట్టండి, అక్కడ బసవేశ్వరుని మొక్కండి నాయన, కింద పోయి గుండంలో స్నానం చేయండి, నవగ్రహ దోషం ఉన్నదా, ఆ పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ ఆ చుట్టూ తిరిగి రండి నాయన అని అన్నదమ్మ. అన్నదా? ఈ విషయం మనం గ్రహించుకున్నామా లేదా? అంటే అర్థం ఏమి అంటే ఇంకా నీకు గురువు పట్ల నీకు నమ్మకం లేదు, ఇంకా నీకు ఏం నమ్మకం లేదు, గురువు పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండగలిగిన నాడు అప్పుడు గురువు ఏం చేస్తారో తెలుసునా? ఏ నవగ్రహాలు కానీ ఈ భూమండలం లోపల ఎవ్వరు ఉన్నా కూడా నా వెనుక నా గురువు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అనేటటువంటిది ఒక గొప్ప నమ్మకము నీకు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతాడో తెలుసునా? వెనుక నుండి త్రిశూలంతో పరమాత్ముడు వచ్చి నేను కాపాడతాడని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఆనాడు భక్త ప్రహ్లాదుని కథ ఇప్పుడు ప్రహ్లాదు గురించి చెప్తాడే కదా. ఆయన ప్రహ్లాదుని భక్తి చేయాలనుకుంటే ఏమంటుండే? ప్రహ్లాదుని భక్తి చేయాలంటే ఎందుకు అట్లా అన్నది అమ్మ? ప్రహ్లాదుని భక్తి చేయమని ఎందుకు అన్నదనంటే ఆయన చెట్టును చూసినా గుట్టను చూసినా నీ పద్యావడు లలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు, నీ పేరన్ పనిచేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల కొంత మొక్కు శిరము నీ సేవపై చిత్తము, నీపై బుద్ధులు నాకు నిమ్ము కరుణం నీరేజ పత్రేక్షణ. మహానుభావుడు నేను పాడుతూ ఉన్నప్పుడు, నేను పడుతున్నప్పుడు, నేను తింటున్నప్పుడు, నేను ఆడుకుంటున్నప్పుడు, నేను నిద్రాలు చేస్తున్నప్పుడు, నేను హాయిగా పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు కూడా నీ నామస్మరణ చేసేటటువంటి బుద్ధి నాకు ఓ పరమేశ, ఓ విష్ణు పరమాత్మ అని ఆ మహానుభావుడు కోరుకున్నాడే. మనమేం చేస్తున్నాం ఈనాడు? అన్నీ కూడా వదిలిపెట్టినాం, ఆ నామస్మరణనే వదిలిపెట్టినాం, ఏదేదో మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా వదిలిపెట్టి గురునామ స్మరణ లోపల గురు పాదుకల యందు మనసు నింపడానికి ప్రయత్నం చేయండి. కలియుగం లోపల ఏముందో తెలుసునమ్మా? కలవు స్మరణాన్ ముక్తి. ఎన్ని ఎట్లా ఉన్నది? కలియుగంలో స్మరణ చేతనే ముక్తి ఉన్నది, సేవ చేత ముక్తి ఉన్నది. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు పూజ చేత కూడా ముక్తి. నిజంగా మనసు పెట్టి నీవు పూజ చేయి, నీకు అసలు ఆకలి అంటూ కూడా ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనసు పెట్టి పూజ చేస్తే ఆకలి వైపు వెళితేనే కానీ ఆకలి అవుతుంది, కానీ లేకుంటే ఆకలి కాదు. అంత పాదుకల పైన అటువంటి దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఇంకా మనం ఆ యొక్క గురు పాదుకాస్తవాన్ని చెప్పుకుంటూ మనం చెప్తాం. అందరూ కూడా మనసు ఆనందముతో ఆ నమస్మరణ చేయండి. వీరధర్మజ 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 రక్షమాం.